హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సిగ్నమ్ ఫంక్షన్, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అని 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని డీల్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి సిగ్నమ్ ఫంక్షన్. సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఏమి, దాని డెఫినేషన్ వచ్చేసి సిగ్నమ్ ఫంక్షన్ అనేది SGN ఆఫ్ ఎక్స్. SGN అంటే సిగ్నమ్ ఫంక్షన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి ఫంక్షన్ ఎప్పుడైనా కనపడితే డెఫినేషన్ ప్రకారం SGN సిగ్నమ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 కావచ్చు, 0 కావచ్చు, -1 కావచ్చు. సో 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ మాత్రమే రావడానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఒకవేళ 1 వస్తుంది, 0 వస్తుంది, -1 వస్తుంది. 1 ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ బ్రాకెట్ లోపల ఉండేది పాజిటివ్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఆ పాజిటివ్ నెంబర్కి సిగ్నమ్ అనే ఫంక్షన్ని తీసుకుంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, 1 తప్ప వేరే ఆన్సర్ రావడానికి ఛాన్స్ లేదు. 0 ఎప్పుడు వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. -1 ఎటువంటి నెంబర్స్కి వస్తాయి అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. అంటే టోటల్గా ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటే అది పాజిటివ్ నెంబర్ కావచ్చు, నెగిటివ్ నెంబర్ కావచ్చు, లేదా 0 కావచ్చు. రియల్ నెంబర్లో 3 టైప్ ఆఫ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి పాజిటివ్ నెంబర్స్, ఒకటి నెగిటివ్ నెంబర్స్, ఇంక్లూడింగ్ 0. కాబట్టి పాజిటివ్ నెంబర్ అయినప్పుడు ఎగ్జాంపుల్ ఒకవేళ సిగ్నమ్ ఫంక్షన్ ఆఫ్ 5 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. సిగ్నమ్ ఫంక్షన్ ఆఫ్ 2005, ఇది నెంబర్ ఏదైనా కానీ పాజిటివా నెగిటివా 0 తీసుకుంటాం. సో సిగ్నమ్ ఫంక్షన్ ఆఫ్ 2005 ఈజ్ ఆల్సో 1. సిగ్నమ్ ఫంక్షన్ ఆఫ్ 22/7 ఈజ్ ఆల్సో 1. 22/7 అంటే పై వాల్యూ ఇది పాజిటివ్ అయితే ఖచ్చితంగా ఫర్ ఆల్ పాజిటివ్ వాల్యూస్ ద సిగ్నమ్ ఆఫ్ దట్ వాల్యూ వీఆర్ గోయింగ్ టు గెట్ యాజ్ 1. అదేవిధంగా ఫర్ నెగిటివ్ వాల్యూస్ సో -5, -1, సిగ్నమ్ ఆఫ్ -3.15, -1. సో ఎక్స్ అనేది SGN ఆఫ్ -5/11. ఏదన్నా సరే నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుంది ఆన్సర్, -1 వస్తుంది. ఒకవేళ సిగ్నమ్ ఆఫ్ 0 వాల్యూ ఈజ్ ఆల్వేస్ 0. చాలా సింపుల్ ఈ ఫంక్షన్. పాజిటివ్ నెంబర్ అయినప్పుడు ఆన్సర్ 1 రాస్తాం, నెగిటివ్ నెంబర్ అయినప్పుడు ఆన్సర్ -1 రాస్తాం. ఎగ్జాక్ట్గా 0 అయినప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది అంటే ఓన్లీ 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు డొమైన్, సిగ్నమ్ ఫంక్షన్ ఒక డొమైన్ గురించి మాట్లాడితే ఈ ఎక్స్ బదులు మనం ఏమేమి సబ్స్టిట్యూట్ చేయొచ్చు, వీ క్యాన్ సబ్స్టిట్యూట్ ఎనీ పాజిటివ్ నెంబర్, ఎనీ నెగిటివ్ నెంబర్ ఆర్ 0. అంటే ఏదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి డొమైన్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్ ఏమవుతుంది, ఎనీ రియల్ నెంబర్. కానీ by substituting any real number in the place of x we are going to get range as only 3 numbers. ఒకటి 1, ఒకటి 0, ఒకటి -1. అంటే డొమైన్ ఎక్స్ బదులు ఏదైనా పెట్టవచ్చు. కానీ ఎక్స్ బదులు ఏ వాల్యూ పెట్టినా కూడా ఓన్లీ 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ మాత్రమే ఫైనల్గా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వాట్ ఈస్ ద రేంజ్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్, 1, 0, -1. నెక్స్ట్ గ్రాఫ్ చూస్తే గ్రాఫ్ కూడా చాలా ఈజీ. గ్రాఫ్ 1, 2, 3, 4 -1, -2, ఇక్కడ 1 అనుకుందాం, ఇక్కడ -1 అనుకుందాం. సో ఫర్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఎటువంటి పాజిటివ్ నెంబర్ తీసుకున్నా కూడా సిగ్నమ్ ఆఫ్ 1 కావచ్చు, సిగ్నమ్ ఆఫ్ 2 కావచ్చు, ఏదైనా సరే పాజిటివ్ నెంబర్లకు అన్నిటికీ 1కి 1, 2కి కూడా 1, 3కి 1, ఇట్లా ఫర్ ఆల్ పాజిటివ్ నంబర్స్ ద రేంజ్ ఈజ్ 1. కానీ ఇక్కడ ఈ పాయింట్ని ఇంక్లూడ్ చేయకూడదు. సో ఓపెన్ సర్కిల్, ఈ పాయింట్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఇది ఏమి 0 అయినప్పుడు 1 కాదు ఆన్సర్, 0 అయినప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది ఆన్సర్. కాబట్టి ఇక్కడ టచ్ కాకుండా నెక్స్ట్ నుంచి అనమాట. నెక్స్ట్ పాజిటివ్ నెంబర్ 0.1కి కూడా సిగ్నమ్ ఆఫ్ 0.1కి కూడా మనం ఏం మార్క్ చేస్తాం, 1 మార్క్ చేస్తాం. 0 అయినప్పుడు మాత్రం 1 మార్క్ చేయం. 0 అయినప్పుడు ఏం మార్క్ చేస్తాం, మనం 0ని మార్క్ చేస్తాం.
మళ్ళీ జీరో తర్వాత నుంచి వచ్చే నెంబర్ నెక్స్ట్ నెంబర్ నుంచి ఏమొస్తుంది మనకు -1 వస్తుంది. ఇక్కడ నుంచి ఏ నెంబర్ తీసుకున్నా కూడా we have to mark -1. So this is the graph of signum function. For all positive numbers the answer is 1. For all negative numbers the answer is -1. For 0 the signum of 0 is 0. Next okay example చూద్దాం. Next, find the number of solutions of the equation signum of x square minus 3x plus 2 is equal to 2x minus 1. So this equation is given. We have to find out the values of x, number of solutions of x కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నమ్ లోపల ఉండే ఫంక్షన్ని స్ప్లిట్ చేద్దాం. మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇప్పుడు ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇది పాజిటివ్ నెంబర్ అయితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 1. ఒకవేళ ఇది 0 అయితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 0 వస్తుంది. సిగ్నమ్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ ఈజ్ 1, సిగ్నమ్ ఆఫ్ 0 ఈజ్ 0. ఒకవేళ ఇది నెగిటివ్ నెంబర్ అయితే ఆన్సర్ ఏమొస్తుంది -1. కాబట్టి మొత్తం మీద ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి అంటే ఇది పాజిటివ్, నెగిటివ్, 0 ఎప్పుడప్పుడు అవుతుందో మనకు తెలిసి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సాల్వ్ చేస్తే we can write this one as x minus 1 into x minus 2. ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి x minus 1 into x minus 2 అని వస్తుంది. ఫస్ట్ క్రిటికల్ పాయింట్ ఈజ్ 1, సెకండ్ క్రిటికల్ పాయింట్ ఈజ్ 2. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్లస్ మైనస్ ప్లస్. ఒకవేళ ఇక్కడ మనకు గ్రేటర్ దెన్ కావాలి అంటే x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 మనకు పాజిటివ్ పోర్షన్ కావాలి అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ x బిలాంగ్స్ టు ఈ పోర్షన్. ఒకవేళ గ్రేటర్ దాన్ 0 కావాలి అంటే -∞ to 1 యూనియన్ 2 to ఇన్ఫినిటీ. ఇంకా మనం ప్రాబ్లం చేయటం లేదు, జస్ట్ దీన్ని స్ప్లిట్ చేసి 2 ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసిన తర్వాత ఫర్ వాట్ టైప్ ఆఫ్ వాల్యూస్ దిస్ ఎక్స్ప్రెషన్ బికమ్స్ పాజిటివ్. సో పాజిటివ్ ఎటువంటి వాల్యూస్కి ఈ రేంజ్లో ఏ వాల్యూ తీసుకున్నా కూడా సపోజ్ 2 కంటే గ్రేటర్ నెంబర్స్కి పాజిటివ్ అంటున్నాం కాబట్టి 2 కంటే గ్రేటర్ నెంబర్ 3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి ఏమొస్తుంది పాజిటివ్ నెంబరే వస్తుంది. మళ్ళీ ఎప్పుడు నెగిటివ్ అవుతుంది ఈ వాల్యూస్కి నెగిటివ్ అవుతుంది. x బిలాంగ్స్ టు 1 to 2. సో 1కి 2కి మధ్యలో ఏ నెంబర్ తీసుకున్నా కూడా we are going to get that expression as negative. ఎగ్జాక్ట్గా ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు either 1 or 2. 1 కానీ 2 కానీ అయినప్పుడు అంటే రూట్స్ 1 ఒక రూట్, ఈ ఎక్స్ప్రెషన్కి 1 ఒక రూట్ 2 ఒక రూట్, రూట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఖచ్చితంగా ఈ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది 0. కాబట్టి మనకు ఒక ఐడియా ఉంది, వాడిచ్చిన ఎక్స్ప్రెషన్కి 3 ఒక రూట్ అవుతుంది, 1 ఒక రూట్ అవుతుంది, 2 ఒక రూట్ అవుతుంది. 0 కావాలి అంటే 1 కానీ 2 కానీ సబ్స్టిట్యూట్ చేస్తాం. గ్రేటర్ దాన్ 0 కావాలి అంటే 1కి 2కి అవుట్ సైడ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. లెస్ దాన్ 0 కావాలి అంటే. ఇప్పుడు మనకు ఇచ్చిన ఈక్వేషన్కి 4 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేస్ 1 ఈ పోర్షన్ తీసుకుందాం. ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 1 అనే పోర్షన్. సెకండ్ కేసు వచ్చేసి 1కి 2కి మధ్యలో ఉండే పోర్షన్. థర్డ్ కేసు వచ్చేసి 2కి అబోవ్ ఉండే పోర్షన్. ఫోర్త్ కేసు వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 అయినప్పుడు 2 అయినప్పుడు. టోటల్ 4 కేసెస్ ఉంటాయి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 1, ఇప్పుడు వాడిచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాం. సపోజ్ x ఈజ్ లెస్ దాన్ 1 పోర్షన్కి, దెన్ అప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది లెస్ దాన్ 1 అయినటువంటి నెంబర్స్కి అన్నిటికీ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు వాడిచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాం. సిగ్నమ్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు, సో x ఈజ్ లెస్ దాన్ 1కి ఇదంతా పాజిటివ్ అయినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది మనకు ఫర్ పాజిటివ్ నంబర్ సిగ్నమ్ ఆఫ్ దట్ నంబర్ ఈజ్ 1. సో 2x ఈజ్ ఈక్వల్ టు 1. కానీ మనం అసలు కండిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, మనం x లెస్ దాన్ 1 అయినప్పుడు x వాల్యూస్ ఏమేమి కావచ్చు. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది, కానీ మనం 1 తీసుకోకూడదు. x ఈజ్ లెస్ దాన్ 1 మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ అలాంటి నెంబర్స్ ఏం లేవు. x లెస్ దాన్ 1 కంటే తక్కువ నెంబర్స్ ఏం దొరకటం లేదు కాబట్టి నో సొల్యూషన్.
మనకు x ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ లెస్ దాన్ 1 నంబర్స్ మాత్రమే కావాలి. సాల్వ్ చేస్తే x 1 అని వచ్చింది, 1 కంటే తక్కువ ఏది కూడా దొరకటం లేదు కాబట్టి నో సొల్యూషన్. అదేవిధంగా కేస్ 2 మిడిల్ పోర్షన్ తీసుకుందాం. లెట్ 1 ఈజ్ x ఈజ్ లెస్ దాన్ 1 ఈజ్ లెస్ దాన్ x ఈజ్ లెస్ దాన్ 2. అంటే 1కి 2కి మధ్యలో ఉండే నెంబర్స్ తీసుకుంటున్నాం. తీసుకుంటప్పుడు ఇఫ్ దెన్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, లెస్ దాన్ 0 అవుతుంది. సో వీటి మధ్యలో ఉండే వాల్యూస్కి ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఇక్కడ నెగిటివ్ సైన్ డ్రా చేస్తాం చూడండి, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది. సో మళ్ళీ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ పాజిటివ్ కాబట్టి +1 తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది నెగిటివ్ కాబట్టి ఏం తీసుకోవాలి, -1 తీసుకుంటాం. -1 క్యాన్సల్, 2x ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ 0 అని ఒక్క ఆన్సర్ మాత్రమే వచ్చింది. కానీ మనకు 1కి 2కి మధ్యలో ఉండే నంబర్స్ మాత్రమే కావాలి. అలాంటి నంబర్స్ ఏదన్నా ఉంటే అవి మాత్రమే తీసుకుంటాం. కాబట్టి ఈ కండిషన్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా మనకేం సొల్యూషన్ దొరకటం లేదు. కేస్ 3 ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 2, మళ్ళీ x గ్రేటర్ దాన్ 2 అయినటువంటి నంబర్స్కి అన్నిటికీ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసిన తర్వాత x 2 కంటే గ్రేటర్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాం. సిగ్నమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అదే ఈక్వేషన్ తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇది పాజిటివ్ కాబట్టి +1, మళ్ళీ 2x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 1, నో సొల్యూషన్. ఎందుకంటే మనకు గ్రేటర్ దాన్ 2 నెంబర్స్ మాత్రమే కావాలి. సిన్స్ x ఈజ్ గ్రేటర్ దాన్ 2లో మాత్రమే చెక్ చేయాలి. 1 అనేది 2 కంటే లెస్సర్ కాబట్టి ఆ వాల్యూని తీసుకోనిక లేదు. కేస్ 4 లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ 2. x 1 అయినా 2 అయినా x² + 3x + 2 ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, 0 వస్తుంది. సో x 1 కానీ 2 కానీ 0, 2x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఒకవేళ 2 వచ్చింటే 2 తీసుకుంటుంటే, 1 వచ్చింటే 1 తీసుకుంటుంటే, 2 కాదు 1 కాదు. సో మనం ఈ కండిషన్ని బేస్ చేసుకొని x 1 కానీ 2 కానీ కానిక ఛాన్స్ ఉందా అంటే ఛాన్స్ లేదు. x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 1/2. దీంట్లో కూడా నో సొల్యూషన్స్, అంటే ఓవరాల్గా 4 కేసెస్లో కూడా నో సొల్యూషన్స్ కాబట్టి దెర్ ఆర్ 0 సొల్యూషన్స్. సో D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ we have to find out the range of this function. Signum of ln అంటే log. ఎక్కడైనా సరే ln అని కనపడితే log అని అర్థం. ఇక్కడ ln x² - 2x + 2 అని కనపడుతుంది అంటే ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ log of 2x + 2 అని అర్థం. ఇప్పుడు దీని రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ కనుక్కోవాలి అంటే సిగ్నమ్ ఫంక్షన్కి రేంజ్ 3 టైప్ ఆఫ్ నంబర్స్ మాత్రమే వస్తాయి. వస్తే -1 వస్తుంది, అదే +1 వస్తుంది, లేదా -1 వస్తుంది, లేదా 0 వస్తుంది, లేదా 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ కూడా ఒకటి వస్తే 1 కానీ -1 కానీ 0 కానీ ఈ 3 కలిసి మాత్రం రాదు. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ ఫంక్షన్ log of x² - 2x + 2. ఒకవేళ ఇదంతా పాజిటివ్ అయితే ఆన్సర్ 1 వస్తుంది, నెగిటివ్ అయితే -1 వస్తుంది. ఒకవేళ ఇదంతా 0 అయితే ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ ఉండే ఆన్సర్లలో మనకు ఏ కానీ డి కానీ రావడానికి ఛాన్స్ ఉంది. 0 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు 0 రావచ్చు, 1 రావచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ log of x² - 2x + 2 పాజిటివ్గా నెగిటివ్గా తెలియాలి అంటే ఫస్ట్ లోపల ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని కొద్దిగా చేంజెస్ చేద్దాం. ఒకవేళ దీన్ని +1 + 1 అని రాస్తే లాభం ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫస్ట్ 3 టర్మ్స్. a² - 2ab + b² ఫామ్లో ఉంది కాబట్టి వీ కెన్ రైట్ లైక్ దిస్. అంటే వాడిచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని మనం చిన్న చిన్న చేంజెస్ చేసి హోల్ స్క్వేర్ వచ్చేటట్టు రాసుకుంటున్నాం. ఇప్పుడు హోల్ స్క్వేర్ ఉంది అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. x - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఖచ్చితంగా 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇది x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో x - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 కావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఒకవేళ x వాల్యూ 1 అయితే 0² ఏమొస్తుంది, 0. నెక్స్ట్
మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్తో పాటు +1 ఉంది కాబట్టి యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు దీని యొక్క రేంజ్ వచ్చేసి 1 కంటే గ్రేటర్ నెంబర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకేం కావాలి, లాగ్ కావాలి. సో టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ లాగ్ ఆన్ ఏం లేదంటే బేస్ ఈ ఉన్నట్టు, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ 1 ఆన్సర్ ఏమి, లాగ్ ఆఫ్, సో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ +1 అన్న ఎక్స్ స్క్వేర్ +2x +2 అన్న ఒకటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫైనల్గా ఈ వాల్యూ సిగ్నమ్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x +2 టోటల్, దిస్ ఈజ్ పాజిటివ్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మనకు +1 రావడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్గా గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు సిగ్నమ్ ఫంక్షన్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఈక్వల్ టు 0 అయినప్పుడు సిగ్నమ్ ఫంక్షన్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు 1 రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఆన్సర్ ఏం రావడానికి ఛాన్స్ ఉంది, 0 రావడానికి ఛాన్స్ ఉంది. సో 2 type of answers are possible, 0, 1. B is the correct answer. సో ఎప్పుడైనా సరే ఫంక్షన్స్లో సిగ్నమ్ కనపడితే మా టార్గెట్ వచ్చేసి సిగ్నమ్ పక్కన ఉండే ఫంక్షన్ పాజిటివా నెగిటివా కనుక్కోవడానికి మన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సో అది పాజిటివా నెగిటివా తెలిస్తే మనం ఆన్సర్ రాయడానికి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఇందాక సిగ్నమ్ ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ని స్టెప్ ఫంక్షన్ అని కూడా అనొచ్చు. సో డెఫినేషన్ వచ్చేసి దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే f(x) ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్, అంటే క్లోజ్డ్ బ్రాకెట్. ఎప్పుడైనా సరే క్లోజ్డ్ బ్రాకెట్ లోపల ఇట్లా వేరియబుల్ కానీ నెంబర్ కానీ ఉంటే అది స్టెప్ ఫంక్షన్, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటాం. సో డెఫినేషన్ వచ్చేసి స్టెప్ ఎక్స్ ఈజ్ greatest integer which is less than or equal to x. ఇది డెఫినేషన్. సో స్టెప్ ఎక్స్ అంటే ఇట్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ ఇంటీజర్ మాత్రమే, విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ అంటే లోపల బ్రాకెట్ లోపల ఎక్స్ ఉంది, ఆ ఎక్స్కి లెస్ దాన్ అయినా పర్వాలేదు, ఈక్వల్ అయినా పర్వాలేదు, ఇంటీజర్ మాత్రమే కావాలి. సో ఈ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఈ విధంగా పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు స్టెప్ ఆఫ్ 2.5, స్టెప్ అంటే స్టెప్కు ఉండే పవర్ ఏమి, డెసిమల్ పాయింట్స్ని కూడా ఇంటీజర్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. సిగ్నమ్ యొక్క పవర్ ఏమి, ఈ పాజిటివ్ నెంబర్ని 1గా కన్వర్ట్ చేస్తుంది, నెగిటివ్ నెంబర్ని -1గా కన్వర్ట్ చేస్తుంది, 0ని 0గా కన్వర్ట్ చేస్తుంది. అదేవిధంగా స్టెప్ యొక్క పవర్ ఏమంటే లోపల పాజిటివ్ నెంబర్ తీసుకుంటే లేదా డెసిమల్స్ తీసుకుంటే ఆ డెసిమల్స్ని కూడా ఫైనల్గా ఇంటీజర్స్లోకి మారుస్తుంది. సో ఒకవేళ స్టెప్ ఆఫ్ 2.5 అంటే 2 అని రాస్తాం. స్టెప్ ఆఫ్ అంటే రౌండ్ ఫిగర్ కాదు, ఇక్కడ 5 కంటే 2కి దగ్గరగా ఉంటే 2 రాయడము, 3కి దగ్గరగా ఉంటే అది రౌండ్ ఫిగర్ చేయడం అనమాట. ఇక్కడ సంథింగ్ 3.999 ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నెంబర్ని మాత్రమే రాయాలి ఫర్ ఆల్ పాజిటివ్ నెంబర్స్. 8.9999. ఒకవేళ ఇది 9కి దగ్గరగా ఉంది కదా సార్, నేను 9 రాస్తాను అంటే అది వేరే కాన్సెప్ట్. ఒకవేళ అది రౌండ్ ఫిగర్ చేయాలి అన్నప్పుడు దేనికి దగ్గరగా ఉంటే అది రాస్తాం, కానీ ఇక్కడ రౌండ్ ఫిగర్ చేయడం లేదు. వీఆర్ రైటింగ్ ద స్టెప్ ఆఫ్ ద నంబర్ 8.999. సో అది ఎంత ఉన్నా కూడా ఇక్కడ మెథడ్ ప్రకారం, స్టెప్ మెథడ్ ప్రకారం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ కనిపించే ఇంటీజర్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మామూలు ఇంటీజర్ ఉంటే ఇట్ విల్ బికమ్ 7. సో స్టెప్ ఆఫ్ -6, స్టెప్ ఆఫ్ 6, హౌ మచ్ 6. సో పాజిటివ్ నెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫర్ ఎనీ పాజిటివ్ నెంబర్ ఇఫ్ దెర్ ఈస్ పాయింట్ వీ హ్యావ్ టు రైట్ దిస్ నెంబర్ ఓన్లీ, గుర్తుపెట్టుకోవడం కోసం. నెక్స్ట్ ఫర్ నెగిటివ్ నెంబర్స్ స్టెప్ 0 చేసి 0నే అవుతుంది మళ్ళీ. ఫర్ నెగిటివ్ నెంబర్స్ వీ హ్యావ్ టు రైట్ -3, ఒకటి లెస్ చేయాలి. అంటే నంబర్ పరంగా ఒకటి ఇంక్రీజ్ అయినట్టు, కానీ వాల్యూ పరంగా -2 ఈజ్ గ్రేటర్ దాన్ -3, -3.9. we have to write -4, -2.0001. సో ఇది డెసిమల్.
ఇది -2కి దగ్గరగా ఉంది కాబట్టి -2 అని రాయకూడదు. అకార్డింగ్ టు ద డెఫినేషన్ వీ హ్యావ్ టు రైట్ ఫర్ నెగిటివ్ నంబర్స్ వీ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. ఒకటి ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి లేదా వాల్యూ ఒకటి డిక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఒకవేళ -7, సో ఇంటీజర్ లాగానే ఉంటుంది. మళ్ళీ దీన్ని -7ని -7.0 అనుకుంటాను. ఇక్కడ 0.0 ఉంది కాబట్టి -8 రాస్తాను అంటే రాంగ్ అవుతుంది. సో -6 వచ్చేసి ఇంటీజర్స్ ఎప్పుడు అదే విధంగా ఉంటాయి. 7 7 6 6 -7 -7 -6 0 0. డెసిమల్ పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రము పాజిటివ్ నంబర్స్ ఉన్నప్పుడు ఇక్కడ కనిపించే ఇంటీజర్స్ మాత్రమే రాస్తాం. నెగిటివ్ నంబర్స్ ఉన్నప్పుడు ఒకటి ఇంక్రీజ్ చేసి రాస్తాం. న్యూమరికల్గా నంబర్ని ఒకటి ఇంక్రీజ్ చేస్తూ రాస్తాం. ఎందుకు ఈ విధంగా రాయాల్సి వచ్చింది అనేది ఈ డెఫినేషన్ చెప్తుంది మనకు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. నెగిటివ్ నెంబర్స్కి అయితే ఒకటి ఇంక్రీజ్ చేసి రాస్తాం నంబర్, పాజిటివ్ నెంబర్స్కి అయితే యాస్టీస్ ఇక్కడ కనిపించే ఇంటీజర్ రాస్తాం. ఎందుకు ఆ విధంగా రాస్తాం అనేది ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే చూడండి, 1 2 3 4 -1 -2 -3. ఒకవేళ 2.5 తీసుకుందాం, మనం 2.5 తీసుకుందాం, స్టెప్ 2.5 తీసుకోవాలనుకుంటున్నాం. అకార్డింగ్ టు ద డెఫినేషన్ స్టెప్ ఈజ్ అన్ ఇంటీజర్. మనం ఒక ఇంటీజర్ తీసుకోవాలి విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.5. ఈ 2.5 కంటే తక్కువ ఉన్నా పర్వాలేదు, ఈక్వల్ ఉన్నా పర్వాలేదు, కానీ ఎక్కువ మాత్రం ఉండకూడదు. కాబట్టి స్టెప్ ఎక్స్ కావాలి అన్నప్పుడు ఇప్పుడు 2.5 ఇంటీజర్ మాత్రమే ఉండాలి. ఈక్వల్ తీసుకుంటే 2.5 ఇంటీజర్ కాదు, 2.4 2.3 2.2 2.1. దీనికంటే లెస్ అంటే పక్కనే వచ్చేది. లెస్ అంటే మళ్ళీ 1 0 ఏది పడితే తీసుకోకూడదు. జస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చే ఫస్ట్ ఇంటీజర్ ఏమి 2. కాబట్టి దీని వాల్యూ ఏం తీసుకుంటాం, 2 తీసుకుంటాం. ఒకవేళ 3.99 తీసుకుందాం. 3.999 అంటే ఇక్కడ ఉంటుంది, 4కి దగ్గరగా ఉంటుంది. అకార్డింగ్ టు ద డెఫినేషన్ వీ హ్యావ్ టు టేక్ ద ఇంటీజర్ విచ్ ఈజ్ లెస్ దాన్ దిస్ నంబర్. 3.9 కంటే లెస్ వచ్చే ఇంటీజర్ ఏమి 3. 4 అయితే రానికి ఛాన్స్ లేదు. 4 అనేది 3.9కి గ్రేటర్ కాబట్టి డెఫినేషన్ ఇప్పుడు అర్థం ఏంటుంది మీకు. సో ఇంటీజర్ మాత్రమే తీసుకోవాలి. ఆ ఇంటీజర్ ఏం తీసుకోవాలి మనం, లెస్ దాన్ అయినా తీసుకోవచ్చు, ఈక్వల్ అయినా తీసుకోవచ్చు. కాబట్టి 3.99 కంటే లెస్ వచ్చే ఫస్ట్ ఇంటీజర్ ఏమి 3 కాబట్టి 3. ఒకవేళ 4 తీసుకుందాం, స్టెప్ 4 అంటే ఇక్కడ ఉంది 4 అనేది ప్యూర్లీ ఇంటీజర్ కాబట్టి 4 అయినా పర్వాలేదు. అకార్డింగ్ టు డెఫినేషన్ ఈక్వల్ అయినా పర్వాలేదు, దానికంటే తక్కువైనా పర్వాలేదు. సో డెసిమల్ వచ్చినప్పుడు తక్కువ తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా ఇంటీజర్ 4 ఉన్నప్పుడు 4 ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటాం. కాబట్టి ఇది క్లారిటీ వచ్చింది మీకు. అదేవిధంగా నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటే -2.5 ఇక్కడ ఉంది చూడండి, -2.5. సో స్టెప్ -2.5 కావాలి అంటే డెఫినేషన్ ప్రకారం -2.5 కంటే లెస్సర్ నెంబర్. ఈసారి లెస్సర్ నెంబర్స్ అనేది ఈ సైడ్లో ఉంటాయి. మనకు లెస్సర్ నెంబర్స్ అనేటివి ఈ సైడ్లో ఉంటాయి. -2.5కి -2.5 లైస్ బిట్వీన్ -2 అండ్ -1. ఇప్పుడు లెస్సర్ ఇంటీజర్ అన్నప్పుడు ఇది -1 అనేది పెద్ద నెంబర్ దీనికంటే. సో -2 ఈజ్ లెస్ దాన్ 2.5. సారీ, -2.5 అనేది ఇక్కడ ఉంటుంది. 2.5 -2 తర్వాత -2.5 ఉంటుంది. ఇప్పుడు మనం -2 తీసుకోవాలి, -3 తీసుకోవాలి అంటే -2.5 కంటే లెస్సర్ ఇంటీజర్ వచ్చేసి -3 కాబట్టి మనం -3 తీసుకుంటాం. చూడండి, 0 -1 -2 -3. సపోజ్ -2.6 కావాలి. -2.6 అనేది ఇక్కడ ఉంటుంది. సో స్టెప్ అన్నప్పుడు ఇంటీజర్ రాయాలి. ఆ ఇంటీజర్ కూడా దీనికంటే లెస్సరే అయి ఉండాలి. దీనికంటే లెస్సర్ అయినప్పుడు ఈ వాల్యూస్ అన్ని లెస్సర్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం, దీనికంటే లెస్ వచ్చే ఇంటీజర్ వచ్చేసి -3. అందుకు నేనేం చెప్తున్నాను, నెగిటివ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా -2ని -3 రాయాలి, -3ని -4 రాయాలి, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఒకవేళ 1.9 కావాలనుకోండి, 1.9 కంటే లెస్సర్ ఇంటీజర్ వచ్చేసి 1 కాబట్టి స్టెప్ ఆఫ్ 1.9 ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఒకవేళ డొమైన్ రేంజ్ల గురించి మాట్లాడితే,
బ్రాకెట్ లోపల ఎక్స్ ఏదైనా తీసుకోవచ్చు. వీ కెన్ టేక్ నెగిటివ్ నెంబర్, పాజిటివ్ నెంబర్ ఆర్ జీరో. సో డొమైన్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఈజ్ ఆర్. కానీ రేంజ్ మాత్రము ఇంటీజర్స్ మాత్రమే వస్తాయి. ఇంతకుముందు సిగ్నమ్ ఫంక్షన్కి కూడా అంతే, ఎక్స్ డొమైన్ ఏదైనా తీసుకోవచ్చు కానీ ఫైనల్గా 1, -1, 0 మాత్రమే వస్తాయి. కానీ ఇక్కడ ఎక్స్ ఏదైనా తీసుకోవచ్చు కానీ ఫైనల్గా నెగిటివ్ నెంబర్ తీసుకున్నా, పాజిటివ్ నెంబర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకు, ఇంటీజర్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ గ్రాఫ్ చూద్దాం. సో ఒక ఫంక్షన్ గురించి తెలుసుకుంటున్నాము అంటే డెఫినేషన్, అప్లికేషన్, వాట్ అబౌట్ ద డొమైన్ అండ్ రేంజ్, అండ్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఇట్స్ గ్రాఫ్. గ్రాఫ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఎక్స్ వాల్యూ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని స్టెప్ ఎక్స్ అనుకుంటే దీన్ని వై అనుకుందాం. గ్రాఫ్ కావాలంటే ఎక్స్ వాల్యూస్ కావాలి, వై వాల్యూస్ కావాలి. ఎక్స్ వాల్యూ 0 అయితే వై వాల్యూ కూడా ఏమవుతుంది 0. ఎక్స్ వాల్యూ 0.1 అయితే వై వాల్యూ 0. 0.9 అయినా కూడా వై వాల్యూ ఏమవుతుంది 0నే అవుతుంది. స్టెప్ ఆఫ్ 0.9 వచ్చేసి ఇక్కడ కనిపించే నెంబరే తీసుకోవాలి మనం పాజిటివ్ నెంబర్ ఉన్నప్పుడు. ఒకవేళ 1 తీసుకుంటే 1 వస్తుంది. 1.2 తీసుకున్నా 1, 1.3 తీసుకున్నా 1, 1.9 తీసుకున్నా 1, 2 తీసుకుంటే మళ్ళీ ఏమొస్తుంది 2 వస్తుంది. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. 0, 1, 2, 1, 2, -1, -2, -1, -2, -3. సో ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు వై వాల్యూ కూడా 0, ఇక్కడే మార్క్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 0.1 ఇక్కడ ఉంది అనుకుందాం. 0.1, 0.9. ఎక్స్ వాల్యూ 0.1 అయినప్పుడు కూడా వై వాల్యూ 0నే, వై వాల్యూ 0నే. కానీ ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు మాత్రము ఇది ఇంక్లూడ్ చేయం మనం. ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు వై వాల్యూ ఏమవుతుంది 1. మళ్ళీ 1 నుంచి 1.1 కావచ్చు, 1.2 కావచ్చు, 1.3 కావచ్చు, 1. ఏ వాల్యూ తీసుకున్నా కూడా ఆన్సర్ ఏమవుతుంది 1, 1, 1, 1, 1, 1 అని వస్తుంది. మళ్ళీ 2 అయినప్పుడు ఇక్కడ ఉండే నెంబర్ తీసుకో. మళ్ళీ 2 అయినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మనం, 2 నుంచి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ 3 వరకు కూడా 2, 2, 2, 2, 2, 2 అని వస్తుంది. సో ఇట్లా ఇది గ్రాఫ్. ఇక్కడ ఉండేది హాలో సర్కిల్స్, ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ హాలో. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది తీసుకోవచ్చు, ఇది హాలో. అంటే 2కి అయినప్పుడు 1 ఉండదు, 2 అయినప్పుడు ఏముంటుంది. సో ఈ థిక్ సర్కిల్స్ 0 తీసుకోవచ్చు, 1కి 1 తీసుకోవచ్చు కానీ 1కి 1 వస్తుంది. కానీ 2కి మాత్రం 1 రాదు కాబట్టి ఇక్కడ 1 ఉండే ఆన్సర్ని రౌండ్ ఆఫ్ చేస్తాం. సో ఇట్లా గ్రాఫ్ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్. ఇది స్టెప్ లాగా ఉంది చూడండి. గ్రాఫ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇట్లా వస్తాయి మనకు. సో సిన్స్ ద గ్రాఫ్ ఈజ్ లైక్ స్టెప్స్, సో దిస్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఇంకొక రకంగా ఏమనవచ్చు మనం, స్టెప్ ఫంక్షన్ అని కూడా అనవచ్చు. నెక్స్ట్ we will see the properties of GIF అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. సో ప్రాపర్టీస్లో ఎక్కడైనా సరే n కనపడితే n ఈజ్ అన్ ఇంటీజర్, అండ్ x అని ఎక్కడైనా కనపడితే x ఈజ్ నథింగ్ బట్ ఇట్ లైస్ బిట్వీన్ n and n+1. n and n+1 అంటే అదొక డెసిమల్ పాయింట్ అని అర్థం. nకి అంటే 3కి 4కి మధ్యలో అంటే 3.1, 3.2, 3.3 అంటే ఇది ప్యూర్లీ డెసిమల్ పార్ట్. ఇది వచ్చేసి ఇంటీజర్. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ప్రాపర్టీస్ వచ్చేసి స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్. ఇంటీజర్ అనేది సపరేట్గా బయట రాసేయచ్చు. సో స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ ప్లస్ ఎన్ అని రాయొచ్చు. కావాలంటే 3.3 + 3 అని తీసుకుంటున్నాను. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ విధంగా కనపడితే ఇది డెసిమల్ పాయింట్, ఇది ఇంటీజర్. ఇంటీజర్ని బయట రాయొచ్చు. స్టెప్ అనేది జస్ట్ డెసిమల్ పాయింట్కి మాత్రమే రాయొచ్చు ఇట్లా. సో 3.3కి స్టెప్ ఏమవుతుంది 3 అవుతుంది. 3 + 3 ఆన్సర్ ఎంత 6. ఫైనల్గా యాడ్ చేసినప్పుడు 6.3, 6.3కి స్టెప్ ఏమవుతుంది 6 అవుతుంది. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఎక్స్. ఈ స్టెప్ ఎక్స్ అనేది ఇంటీజర్. సేమ్ ఈ ప్రాపర్టీని ఇక్కడ వాడతాం. ఎన్ అనేది ఇంటీజర్. ఒక నంబర్ని స్టెప్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా ఇదంతా ఏమై ఉంటుంది ఇంటీజర్ అయి ఉంటుంది. సో ఇది ఇంటీజర్ అయినప్పుడు ఈ ఇంటీజర్ని బయట రాసి ఈ స్టెప్ అనేది ఎక్స్కి మాత్రమే రాయొచ్చు. సో స్టెప్ ఎక్స్ మళ్ళీ ఏమవుతుంది
2 ఇంటూ స్టెప్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్. 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. -1 ఎప్పుడు అవుతుంది? ఇఫ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్. ఎక్స్ అనేది ఇంటీజర్ కాకపోతే, చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. ఇంటీజర్ కావడం లేదంటే లెట్ టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7.2 తీసుకుందాం. 7.2 అనేది ఇంటీజర్ కాదు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 7.2 ప్లస్ -7.2. 7.2కి స్టెప్ ఏమవుతుంది? 7 అవుతుంది. -7.2కి స్టెప్ ఏమవుతుంది? -8 అవుతుంది. ఒకటి ఆన్సర్ ఏమొచ్చింది అంటే ఇదొక్క నాన్ ఇంటీజర్కే కాదు, ఎటువంటి నాన్ ఇంటీజర్ తీసుకున్నా కూడా, ఎటువంటి డెసిమల్ పాయింట్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఆన్సర్ ఏమొస్తుంది? ఒకటి పాజిటివ్ అయినప్పుడు 7 వస్తుంది, నెగిటివ్ అయినప్పుడు ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి స్మాలర్ నెంబర్ మైనస్ బిగ్గర్ నెంబర్, ఆల్వేస్ వీ విల్ గెట్ -1. కాబట్టి ఇంటీజర్ కానప్పుడు -1 వస్తుంది. ఒకవేళ ఎగ్జాక్ట్గా ఇంటీజర్ తీసుకుంటే ఇది 7, ఇది -7. 7కి స్టెప్ 7 అవుతుంది, -7 కూడా స్టెప్ -7 అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇంటీజర్ తీసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇంటీజర్ కాకపోతే -1 వస్తుంది, ఇంటీజర్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ ఏమొస్తుంది మనకు? 0 వస్తుంది. నెక్స్ట్ 4th ప్రాపర్టీ, వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫర్ ఇన్ఈక్వాలిటీస్. నెక్స్ట్, if step x is greater than or equal to n. ఇప్పుడు ఒకవేళ స్టెప్ ఎక్స్ అనేది n కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయినప్పుడు వాట్ అబౌట్ ఎక్స్? దెన్ ఎక్స్ గురించి చెప్పాలంటే ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ఇది ఫస్ట్ ఫార్ములా అనుకుందాం మనం. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే, ఎగ్జాంపుల్ కావాలి అంటే, సపోజ్ ఇఫ్ స్టెప్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కావాలి అంటే, స్టెప్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కావాలి అంటే ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? దట్ ఇంప్లైస్ ఎక్స్ మస్ట్ బి స్టార్ట్ ఫ్రమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. కావుంటే చూడండి, 4 నుంచి స్టార్ట్ చేద్దాం. స్టెప్ 4 ఎంత? 4 వచ్చింది. ఇంకా 4 నుంచి గ్రేటర్ నెంబర్స్ 4.1 తీసుకున్నా 4, 4.9 తీసుకున్నా 4. ఇంకా కాబట్టి స్టెప్ ఎక్స్ వాల్యూ 4 కంటే గ్రేటర్ కావాలి అంటే లోపల ఉండే ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావచ్చు? 4 నుంచి స్టార్ట్ కావచ్చు. ఒకవేళ స్టెప్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కావాలి అంటే ఎక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 నుంచి స్టార్ట్ కావాలి. ఈక్వల్ టు 10 అయినా పర్వాలేదు, మనకేమొస్తుంది? 10 వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ ఓన్లీ గ్రేటర్ దాన్ ఎన్, ఎన్ అవసరం లేదు, జస్ట్ ఎన్ కంటే గ్రేటర్ నెంబర్స్ మాత్రమే కావాలి అన్నప్పుడు దెన్ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n+1. సో గ్రేటర్ దానికి 2 ప్రాపర్టీస్ అనుకుందాం, లెస్ దానికి 2 ప్రాపర్టీస్ అనుకుందాం. కొత్తలో కొద్దిగా గుర్తుపెట్టుకోవడం కష్టము, కానీ అలవాటైతే మాత్రం ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి మళ్ళీ ఆలోచించండి. స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ 4 కావాలి, ఇంతకుముందు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కావాలి. కాబట్టి ఎక్స్ 4 నుంచి స్టార్ట్ అయినా పర్వాలేదు, కానీ ఓన్లీ గ్రేటర్ దాన్ కావాలి అంటే ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 5, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కావాలంటే చూడండి, ఇప్పుడు గ్రేటర్ దాన్ 4 కావాలి అంటే 5 నుంచే స్టార్ట్ కావాలి. 5 కంటే తక్కువ నెంబర్ స్టార్ట్ అయింది అనుకోండి, 4.9 ఏమవుతుంది? 4 అవుతుంది. కాబట్టి మనం ఎక్స్ వాల్యూ 4.9 నుంచి స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే 4 మనకి ఈక్వల్ టు ఉన్నప్పుడు 4 నుంచి స్టార్ట్ చేస్తాం, కానీ ఓన్లీ గ్రేటర్ దాన్ 4 మనకు స్టెప్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ 4 కంటే గ్రేటర్ నెంబర్ మాత్రమే కావాలి అన్నప్పుడు మనం 5 నుంచి స్టార్ట్ చేసినప్పుడే ఈ 4 కంటే గ్రేటర్ నెంబర్స్ వస్తాయి. 5, 5.9, 5, 6.1, 6 ఇవన్నీ గ్రేటర్ దాన్ 4. సో గ్రేటర్ దాన్ 4 కావాలంటే స్టెప్ వాల్యూస్ గ్రేటర్ దాన్ 4 కావాలి అంటే ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకు 5 నుంచి స్టార్ట్ కావాలి. సపోజ్ ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 కావాలి అనుకో, అప్పుడు ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని రాయకూడదు. ఇక్కడ ఈక్వల్ టు ఉన్నప్పుడు 10 రాస్తాం, కానీ 10 అయినప్పుడు 10 వస్తుంది. మనకు 10 అవసరం లేదు కదా, ఒకటి గ్రేటర్ 11. ఒకవేళ స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ గ్రేటర్ దాన్ 22 కావాలనుకో, ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 23. కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ n కావాలి అంటే ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒకటి ఎక్కువ.
కాబట్టి ఎన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, n+1. సో కొద్దిగా గందరగోళంగా ఉంటే ఒకటికి 2 సార్లు రిపీట్ చేసుకొని జాగ్రత్తగా మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ని తీసుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, సపోజ్ ఇఫ్ యూ వాంట్ స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, దెన్ ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ n+1. ఒకవేళ ఓన్లీ లెస్ దాన్ n కావాలి అనుకో, దెన్ ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ n. కావాలంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అర్థమవుతాయి మనకు. ఇవి గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. సపోజ్ స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కావాలి. నాకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కావాలి అంటే ఎక్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఫార్ములా ప్రకారం ఎక్స్ మస్ట్ బి లెస్ దాన్ n+1. అంటే ఎక్స్ ఖచ్చితంగా 5 కంటే లెస్సర్ నెంబర్ అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. కాబట్టి చూడండి, ఒకవేళ 5 తీసుకుంటే మనకు స్టెప్ 5 ఏమొస్తుంది, 5 వస్తుంది. కానీ మనకు 5 కాదు కావాల్సింది, 5 కంటే లెస్సర్ నెంబర్స్ 4 కంటే తక్కువ కావాలి. 4 కంటే తక్కువ కావాలి అన్నప్పుడు స్టెప్ ఎక్స్ 4 కంటే తక్కువ కావాలి అన్నప్పుడు 5 కంటే తక్కువ ఉండాలి. 5 కంటే తక్కువ 4.9 తీసుకుందాం, లెస్ దాన్ 5 తీసుకుందాం. మళ్ళీ ఈక్వల్ టు రాయటం డెఫినేషన్ కూడా ఈక్వల్ టు లేదు చూడండి. గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు రెండింటికి ఈక్వల్ ఉన్నాయి. లెస్ దాన్ ఏది తీసుకున్నా కూడా ఓన్లీ లెస్ దాన్ మాత్రమే ఉంది. 4, 4.1, 4, 3.9, 4 అంటే మనకి ఎగ్జాక్ట్గా 4 కానీ 3, 4 కానీ 4 కంటే తక్కువ కానీ కావాలి అన్నప్పుడు లోపల ఉండే ఎక్స్ వాల్యూస్ ఖచ్చితంగా ఏం కావాలి, లెస్ దాన్ 5 కావాలి. నెక్స్ట్ స్టెప్ ఎక్స్ లెస్ దాన్, ఓన్లీ లెస్ దాన్ కావాలనుకోండి, స్టెప్ ఎక్స్ ఓన్లీ లెస్ దాన్ 4 కావాలి అంటే ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ 4. లెస్ దాన్ 4 అయితే సరిపోతుంది. లెస్ దాన్ 4 కావాలి అన్నప్పుడు 4 కంటే తక్కువ నెంబర్ తీసుకోవాలి. లోపల ఎక్స్ వాల్యూ 3.9 తీసుకుంటే మనకి ఏమొస్తుంది, 3 అనేది 4 కంటే లెస్సర్ నెంబరే కదా. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా, కొత్తలో ఖచ్చితంగా గందరగోళంగా ఉంటుంది. ఈ 4 ఈక్వేషన్ మీకు నచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. నేనేమో గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఆర్డర్ ఫస్ట్ ఎప్పుడైనా సరే ఆర్డర్లోనే రాసాను చూడండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అయినప్పుడు రెండిటికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉంది. ఫస్ట్ n, సెకండ్ n+1. లెస్ దాన్ ఉన్నప్పుడు రెండిటికి ఓన్లీ లెస్ దాన్ అని ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు చూడండి. ఈసారి ఫస్ట్ n+1 తర్వాత n. అంటే నేను నా మైండ్లో నాకు ఈ విధంగా, నా బై హార్ట్ అనుకోండి, గుడ్డు గుర్తు అనుకోండి, ఈ విధంగా. ఎందుకంటే ప్రాబ్లం చేసే ప్రతిసారి ఇట్లా నంబర్స్ రాసి చెక్ చేసుకుంటూ పోతే ఫాల్ట్ రాంగ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ 4 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకు తెలిసిన ప్రాపర్టీస్ని యూజ్ చేసి ఈ ఎగ్జాంపుల్ని చేయడానికి ట్రై చేద్దాం. ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్, అంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ని సాల్వ్ చేయాలి, ఎన్ని సొల్యూషన్స్ ఉంటే అన్ని. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది థర్డ్ ప్రాపర్టీ. ఇంటీజర్ అయినప్పుడు 0 వస్తుంది, ఇంటీజర్ కానప్పుడు -1 వస్తుంది. కాబట్టి హియర్ దేర్ ఆర్ 2 కేసెస్. కేస్ 1, ఇఫ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు వై, దెన్ మనకు తెలిసిన ప్రాపర్టీ ఏమి, ఇంటీజర్ కానప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది, -1 అని వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్లో ఇంటీజర్ కాదు అనే కేసు తీసుకుంటున్నాం కాబట్టి దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, -1 రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్ షుడ్ నాట్ బి ఇంటీజర్. సాల్వ్ చేస్తే మనం ఇంటీజర్స్ని తీసుకోకూడదు. ఇంటీజర్స్ కాకుండా ఏవైనా సొల్యూషన్స్ ఉంటే అవి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనం చేసే కండిషనే ఎక్స్ షుడ్ నాట్ బి ఇంటీజర్, డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అనే కండిషన్ని బేస్ చేసుకొని చేస్తున్నాం. సో -1 యువతలకు వచ్చేస్తే +1 అవుతుంది. +6 = 0. ఇది x+2 ఇంటూ x - 2 ఇంటూ x - 3 అని వస్తుంది. సో x ఈజ్ 2 ఆర్ 3. కానీ అసలు x అనేది ఇంటీజర్ కాకూడదు మనకు, కానీ ఇక్కడ 2 ఇంటీజర్స్ వచ్చాయి కాబట్టి దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ x. కేస్ 1లో ఇంటీజర్ కానప్పుడు ఎటువంటి సొల్యూషన్ కూడా లేదు. నెక్స్ట్ కేస్ 2, ఈసారి x బిలాంగ్స్ టు ఇంటీజర్ అనుకుందాం. ఇంటీజర్ అయినప్పుడు స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ -x వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 = x² - 5x + 5.
సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చేయడానికి రాదు, ఖచ్చితంగా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫామ్లో వాడాల్సిందే. ఏ వాల్యూ 1 ఇక్కడ, బి వాల్యూ మైనస్ 5, సి వాల్యూ 5, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a, 5 ప్లస్ ఆర్ మైనస్ 25 మైనస్ 20 బై 2, 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్. ఇంకా దీనికంటే ఇది సాల్వ్ చేయడానికి రాదు, ఇది ఇంటీజర్ అయ్యే ప్రసక్తే లేదు, విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్. కానీ మనం తీసుకునే కేసు ఏమి, సాల్వ్ చేసినప్పుడు ఇంటీజర్స్ మాత్రమే తీసుకోవాలి. సాల్వ్ చేసాం, అసలు ఇంటీజర్సే రావటం లేదు కాబట్టి కేసులో కూడా దేర్ ఈజ్ నో సొల్యూషన్. సో కేస్ 1లో సొల్యూషన్స్ లేవు, కేస్ 2లో సొల్యూషన్స్ లేవు. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ దేర్ మీన్స్ దేర్ ఆర్ 0 నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన ప్రాపర్టీస్ వాడతాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఇన్ఈక్వేషన్. 2 టైప్ ఆఫ్ ఇన్ఈక్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ. స్టెప్ ఆఫ్ 2x + 4 విడివిడిగా తీసుకుందాం. -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఫస్ట్ దీన్ని ఈ ఇన్ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం, రివర్స్ రాద్దాం. అప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3. ఇక్కడ మనకు తెలిసిన ప్రాపర్టీ ఏమి, ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ ప్రాపర్టీ, దెన్ ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. అంతే, ఇక్కడ ఏముందో తర్వాత సంగతి, ఇదంతా ఒక నెంబర్ అనుకుందాం. ఇక్కడ ఏ పాజిటివ్ అని నెగిటివ్ మనకు సంబంధం లేదు. ఇది స్టెప్ ఎక్స్ -3 కంటే గ్రేటర్ కావాలి అన్నప్పుడు ఇదంతా ఎన్ అనుకుందాం, ఇదంతా ఎక్స్ అనుకుందాం. సో స్టెప్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, దెన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో ఇప్పుడు లోపల ఉండే 2x + 4 గురించి మాట్లాడాలంటే 2x + 4 మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3. దీంట్లోంచి ఎక్స్ వాల్యూ తెప్పించడానికి ఛాన్స్ ఉంది. ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -7/2. సో ఫస్ట్ ఈ 2ని సాల్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -7/2. నెక్స్ట్ ఈ 2ని సాల్వ్ చేద్దాం. నౌ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. పనిలో 4 ప్రాపర్టీస్ రాసేస్తున్నాను ఇక్కడ. ఒకవేళ ఓన్లీ గ్రేటర్ దెన్ n కావాలనుకోండి, ఇక్కడ n+1 అని వస్తుంది. ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n కావాలి అంటే దెన్ ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ n+1. ఇక్కడ ఫస్ట్ n వచ్చి తర్వాత n+1 వచ్చింది, ఇక్కడ n+1 వచ్చి తర్వాత n వచ్చింది. ఓన్లీ లెస్ దాన్ n కావాలనుకోండి, దెన్ ఎక్స్ లెస్ దాన్ n. ఇది ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే ఇంకా నా మైండ్ డైరెక్ట్గా చేయడానికి యాక్సెప్ట్ చేయటం లేదు, డైరెక్ట్గా మరీ అంత గుర్తులేదు, లైన్గా రాయడం అయితే నాకు గుర్తుంది కాబట్టి పనిలో లైన్గా రాసేసుకుంటే ఇది థర్డ్ ప్రాపర్టీ కిందికి వస్తుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ 3 కంటే 1 ఎక్కువ, ఏమవుతుంది 4. ఈ ప్రాపర్టీ వాడుతున్నాం, n+1 అంటే 3+1, 2x, ఇది 4, 4 - 4 0 అవుతుంది. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. సో ఈ 2ని మిక్స్ చేస్తాం. ఇక్కడ నంబర్ లైన్లో -7/2 ఉంది, ఇక్కడ 0 ఉంది. గ్రేటర్ దాన్ అంటే ఈ రెండింటి ఇది ఇంక్లూడ్ చేయొచ్చు, ఈక్వల్ టు లేదు కాబట్టి ఇది ఇంక్లూడ్ చేయకూడదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇదంతా పోర్షన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇదంతా పోర్షన్. కామన్ అంటే ఈ మధ్యది మాత్రమే. సో -7/2 టు 0 ఇది ఇంక్లూడ్ చేయొచ్చు కాబట్టి స్క్వేర్ బ్రాకెట్, ఇది ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లోజ్డ్ బ్రాకెట్ -7/2, 0. సో ఇక్కడ మనం నేర్చుకున్న ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీని ఈ టైప్లో మనం వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడబోయే ఫంక్షన్ వచ్చేసి ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. సో f(x) దీని ఎట్లా డినోట్ చేస్తామంటే ఫ్లవర్ బ్రాకెట్లో డినోట్ చేస్తాం, క్లోజ్డ్ బ్రాకెట్లో డినోట్ చేస్తే ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. దీనివల్ల లాభం ఏమి, సో ఇంటీజర్స్లోకి మారుస్తుంది. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ యొక్క ఫంక్షన్ వచ్చేసి ఇట్ విల్ కన్వర్ట్ ఎనీ నెంబర్ ఇంటూ ఇంటీజర్స్. ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటే ఫ్రాక్షనల్ పార్ట్ మాత్రమే చెప్తాం. సో డెఫినేషన్ వచ్చేసి ఫ్రాక్షనల్ పార్ట్ కావాలి అంటే టోటల్ నంబర్లో నుంచి ఇంటీజర్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ అని పలుకుతాం. దీన్ని ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 2.7 కావాలి అంటే 0.7 ఈజ్ ద ఫ్రాక్షనల్ పార్ట్. డెఫినేషన్ ప్రకారము 2.7లో నుంచి స్టెప్ ఆఫ్
2.7ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 2.7లోంచి ఇంటీజర్ పార్ట్ 2ని సబ్ట్రాక్షన్ చేస్తే ఫైనల్గా ఫ్రాక్షనల్ పార్ట్ మాత్రమే వస్తుంది. ఫ్రాక్షనల్ పార్ట్ అంటే 0 to 1 మధ్యలోనే నెంబర్స్ మాత్రమే వస్తాయి ఫ్రాక్షనల్ పార్ట్. నెక్స్ట్ ఒకవేళ -2.7 అంటే -0.7 అని రాయకూడదు. సో డెఫినేషన్ ప్రకారం ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. ఈసారి ఎక్స్ వాల్యూ ఎంత? -2.7 -2.7 మైనస్ ఆఫ్ స్టెప్ ఆఫ్ -2.7. ఎక్స్ ఉన్న చోటల్లో -2.7 సబ్స్టిట్యూట్ చేయాలి. -2.7. సో -2.7కి స్టెప్ ఎంత? -3. సో -2.7 + 3. ఫైనల్గా 3.0 నుంచి 2.7 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 0.3 అని వస్తుంది. సో ఫైనల్గా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎనీ నెంబర్ వీఆర్ గోయింగ్ టు గెట్ 0 కూడా రావచ్చు. 0కి 0 వస్తుంది కాబట్టి. సో డొమైన్ రేంజ్ గురించి తెలుసుకుంటే డొమైన్ మీన్స్ వీ కెన్ కీప్ ఎనీ నెంబర్. ఫ్రాక్షనల్ పార్ట్లో ఏ నెంబర్ అయినా తీసుకోండి, కానీ ఫైనల్గా వచ్చే వాల్యూస్ మాత్రం 0 to 1 మధ్యలోనే వస్తాయి. సో రేంజ్ ఈజ్ 0 to 1. చూడండి ఇక్కడ 0.7 1 కంటే తక్కువనే. 0.3 1 రానికి అయితే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా 1 అంటే మళ్ళీ అదేమవుతుంది? ఇంటీజర్ అవుతుంది. సో వీ విల్ గెట్ ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్. ఎగ్జాంపుల్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో 3 స్టెప్ ఎక్స్, ఇది స్టెప్, ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షను, ఇదేమో ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. రెండు మిక్స్ చేసి ఇచ్చారు మనకు. దీన్ని సాల్వ్ చేయాలి. ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి లాస్ట్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 వచ్చేటట్టు చేద్దాం మనం. ప్లస్ ఇక్కడ 3xని 2x + x లాగా +1 ఇవతలకు వస్తే -1. అంటే 3 ఇంటూ స్టెప్ ఎక్స్ని స్ప్లిట్ చేస్తున్నాను. ఒకసారి 2 రాసి ఇంకోసారి x రాస్తున్నాను. మళ్ళీ యాడ్ చేసి ఇదే వస్తుంది. ఈ 2లోంచి 2 కామన్ తీస్తే స్టెప్ ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని వస్తుంది. సో స్టెప్ ఎక్స్ + 2x - 1 = 0. ఇక్కడ మాకు తెలిసిన ఫార్ములా వాడతాం. ఇందాక మనం ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అనే డెఫినేషన్ చూసాం. దీంట్లో కొద్దిగా షఫల్ చేస్తే సో ఇది రాయొచ్చు. ఎక్కడైనా సరే ఫ్రాక్షనల్ పార్ట్ని ఇంటీజర్ని యాడ్ చేస్తే ఒరిజినల్ నెంబర్ వస్తుంది మనకు. సో ఇక్కడ యూస్ చేయొచ్చు. అది స్టెప్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ ఎక్స్. స్టెప్ ఎక్స్ ప్లస్ 2x - 1 = 0. సో 4x ప్లస్ స్టెప్ ఎక్స్ -1 = 0. మళ్ళీ దీంట్లో నుంచి స్టెప్ ఎక్స్ని ఆ ఎల్హెచ్ఎస్కి సెండ్ చేసి ఫ్రాక్షనల్ పార్ట్ని ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తే స్టెప్ ఎక్స్ బదులు ఏం రాయొచ్చు మనం? ఎక్స్ మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ -1 = 0. అప్పుడు 4x + x ఏమవుతుంది? 5x - 1 = ఈ ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తే మైనస్ టర్మ్ ఏమవుతుంది? ప్లస్. సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అంటే టోటల్ వాడిచ్చిన ఈక్వేషన్ని ఫ్రాక్షనల్ పార్ట్లోకి కన్వర్ట్ చేసుకున్నాం మనం. కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు లాజిక్గా ఆలోచిద్దాం. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఈ 5x - 1 అనేది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వీ నో దట్ 0 ఈజ్ <= ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ <= 1. ఫ్రాక్షనల్ పార్ట్ ఎప్పుడైనా సరే 0 నుంచి 1 మధ్యలోనే ఉండాలి. 0 ఉండొచ్చు కానీ 1 కావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 0 ఈజ్ <= 5x - 1 <= 1. సో యాడింగ్ 1 ఆన్ ఆల్ సైడ్స్. సో -1 యూతలు సెండ్ చేస్తే +1 అవుతుంది. -1 యూతలు సెండ్ చేస్తే 1 + 1 2 అవుతుంది. టోటల్ 5తో డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ గురించి తెలిసింది మనకు. ఎక్స్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 1/5 2/5. ఇది పాయింట్ అంటే ఇది ఫ్రాక్షనల్ ఇది. సో దేర్ ఫార్ వీ క్యాన్ సే దట్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. ఇప్పుడు ఎక్స్ ఫ్రాక్షన్ కాబట్టి ఫ్రాక్షనల్ పార్ట్ కాబట్టి స్టెప్ ఎక్స్ ఖచ్చితంగా ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ అంటే అర్థం ఏమి? 0.1 0.2 0.9 వరకు
ఇవి మాత్రమే ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం మనం. 0.1 నుంచి 0.9 లేదా 0 కూడా తీసుకోవచ్చు. సో ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ కాబట్టి స్టెప్ ఎక్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూస్ కావడం కోసం మళ్ళీ ఈక్వేషన్ 1ని తీసుకుంటాం మనం. ఈక్వేషన్ 1ని తీసుకుంటాం. 5x - 1 ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు స్టెప్ ఎక్స్ ఏమొచ్చింది మనకు, 0 వచ్చింది. మళ్ళీ ఒరిజినల్ ఫార్ములా రాద్దాం. స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అనే డెఫినేషన్ చూసాం మనం. ఇప్పుడు స్టెప్ ఎక్స్ 0 అని వచ్చింది. ఈ ప్రాబ్లంలో వి గాట్ స్టెప్ ఎక్స్ యాజ్ 0. ఇక్కడ ఎప్పుడైనా సరే స్టెప్ ఎక్స్ 0 అయితే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ అని రాయొచ్చు మనం. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టెప్ ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వీ కెన్ రైట్ ఎక్స్. సో సింపుల్గా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బదులు ఎక్స్ రాయొచ్చు. సో 4x ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4. సో టోటల్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకున్న నాలెడ్జ్ మొత్తాన్ని యూస్ చేసి లాస్ట్కి ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, 1/4. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇంతవరకు మనం ప్రీవియస్ క్లాసెస్లో మాడ్యులస్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం, లాగర్థమిక్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షను, సిగ్నమ్ ఫంక్షను, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, టోటల్ 5 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 2-3 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ నేర్చుకున్న తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్ స్టార్ట్ చేస్తాం. అంటే 1 to 1, మెనీ టు 1, ఆన్ టు ఫంక్షన్స్ టాపిక్ని స్టార్ట్ చేస్తాం.